మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. What is this cosmetic gynecologist? So the cosmetic gynecologist is ఇది మనకి ఫంక్షనల్ అండ్ అపియరెన్స్. ఇప్పుడు యూఎస్లో యూకేలో చూసారంటే కాస్మెటిక్ గైనకాలజీ ఇస్ ప్యూర్లీ కాస్మెటిక్. మనకి ఎట్లా మనకి ఫేస్ పైన ఫేషియల్ అట్లా చేస్తామో వాళ్ళు వచ్చి వెజనల్ ఏరియాలో కూడా వాళ్ళంతా అది లేబియస్ కరెక్షన్ చేయటం కానీ మనకి ఎక్కువ ప్రొట్రూషన్ ఉంటే అవి తక్కువ చేయటం కానీ లాట్ ఆఫ్ థింగ్స్ దే డూ అనమాట. కానీ మనకి ఇండియాలో వచ్చి ఇట్స్ ఫంక్షనల్, అంటే ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు వీ మేక్ షూర్ దోస్ ఇష్యూస్ అన్న అదే నేను చెప్పినట్టు ఒకటి ఆల్రెడీ నేను ఎస్యూఐ అని చెప్పాను కదండి, అంటే పేషెంట్కి కాఫ్ చేసిన స్నిచ్ చేసిన దే హ్యావింగ్ ద యూరినరీ లీకేజ్, దానికంతా వచ్చే ట్రీట్మెంట్స్ వచ్చి మనకి కాస్మెటిక్ గైనకాలజీ లోపలే వస్తాయి. ఓకే, యూజువల్గా ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే కాస్మెటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా వాళ్ళ దగ్గరికే వెళ్తున్నట్టున్నారు కదా. ప్రాబ్లం ఏంటంటే కాస్మెటాలజిస్ట్కి మనకి ఆ వల్వల్ ఏరియా గురించి ఏమీ తెలియదు. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దిస్ ఇస్ వాట్ వీ డూ ఫ్రమ్ ద టైమ్ మనం వచ్చి చేసింది గైనకాలజిస్ట్ చేశారు. సో వీఆర్ మోర్ అట్యూన్ టు వాట్ వీఆర్ సీయింగ్. కాస్మెటాలజిస్ట్ వచ్చి ఇట్లాంటి సిచ్యువేషన్స్ మేబీ వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ లేబర్ డెలివరీ ఏదైనా కూడా వీ హ్యావ్ టు గో త్రూ ద వెజైనల్ కెనాలే. సో వీఆర్ మోర్ అట్యూన్ టు దిస్ ఏరియా అండ్ వీఆర్ మచ్ బెటర్ అట్ హెల్పింగ్ ఉమెన్ విత్ దీస్ ఇష్యూస్. ఎంతమంది ఉన్నారు కాస్మెటిక్ గైనకాలజిస్టులు మన దగ్గర? చాలా మంది ఉన్నారండి, ఇండియా మొత్తంలో చాలా మంది ఉన్నారు. కానీ ఓన్లీ థింగ్ ఇస్ గుడ్ వర్క్ అనేది వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్. ట్రైనింగ్ లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్ జస్ట్ యూ హ్యావ్ టు నో వేర్ టు గో టు. ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రూ, సో ట్రూ. సో మీరు ఇప్పుడు వెన్ యు ఆర్ క్రియేటింగ్ రికార్డ్స్ అండ్ వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ని చేసి ముందుకు వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద రియాక్షన్? యూజువల్గా తాతగారు అనుకున్నారు మిమ్మల్ని డాక్టర్ చేయాలని, అమ్మకు కూడా అదే ఉంది, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇలా పుష్ చేస్తూ వస్తున్నారు, దే ఆర్ గివింగ్ దట్ సపోర్ట్. ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరు దే ఆర్ ఆల్ హ్యాపీ. మై పేరెంట్స్ ఆఫ్ కోర్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఐ మీన్ ఫ్రమ్ ద టైమ్ నేను ఈ హాస్పిటల్ చేసినప్పటి నుంచి ఇట్ హస్ ఆల్వేస్ బీన్ మై ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ముందు వచ్చి మా ఫాదర్ హీ వాజ్ 35 years he was in Apollo hospital. నేను 6 monthsలో ఐ కుడెంట్ వర్క్ ఇన్ దట్ ప్లేస్. ఎందుకంటే ఏంటంటే పేషెంట్స్ వచ్చి అక్కడ వాళ్ళ మెయిన్ ఫోకస్ పేషెంట్స్ కాదు, హౌ టు మేక్ మోర్ మనీ అందా ఉన్నారు. ఐ మీన్ నాట్ ఓన్లీ ఎనీ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ దే హ్యావ్ ద సేమ్ అప్రోచ్. ఎందుకంటే దట్ ఈస్ హౌ యునో బిజినెస్ రన్స్. బట్ అట్లా ఉన్నప్పుడు వీ కెనాట్ డూ అవర్ జస్టిస్, వీ కెనాట్ గివ్ అవర్ 100% టు ద పేషెంట్స్. సో ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ మై సెల్ఫ్ ఇన్ ద వే హౌ మై బాస్ డాక్టర్ రాకేష్ సిన్హా హ్యాస్ డన్. సో అదే నేను ఆ సేమ్ కాన్సెప్ట్ బాంబేలో నుంచి తీసి ఐ పుట్ ఇట్ ఓవర్ హియర్ ఇన్ చెన్నై అనమాట. ఇండిగో విమెన్స్ సెంటర్. ఇండిగో పేరు ఎందుకు పెట్టారు? ఎలా? ఇండిగో ఇస్ అ వెరీ ఫేమస్ ఎయిర్లైన్ కదా. సో ఎవరైనా ఇండిగోకి సర్చ్ చేసినప్పుడు నా హాస్పిటల్ ఇట్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా అనుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎఫెక్ట్స్ వచ్చి మై ఫ్లైట్ గాట్ డిలేడ్ అని చెప్పి ఒకసారి మనకి రివ్యూ వస్తుంది. సో యునో both ways it's good for us. Sometimes good, sometimes bad. Maybe అలాగే women center అనేది కూడా చూడకుండా yes people are angry people are always there కదా. ఏమి చూడకుండా ఏమి తెలియకుండా they'll just they are in rush అంతే they rush to give a review. Where is father working now? అంటే మీతోనే ఉన్నారా ఇప్పుడు? Father కూడా after he was working for 35 years Apollo. First year వచ్చి he was not working with us. I started off little by little. Slowly he saw the advantage of the patients what they are getting. He moved out over here. And మీ వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు? మా వైఫ్ కూడా రేడియాలజిస్ట్. వాళ్ళ స్కాన్స్ అంతా చేసేది మా వైఫ్ దా. సో ఎంటైర్ ఫ్యామిలీ ఉంది ఇక్కడే? yes, everyone is here under one roof. అండ్ ఈ కోఆర్డినేషన్ అనేది ఎలా చేస్తుంటారు? నాన్నగారు ఉన్నారు, మీరున్నారు, మీ వైఫ్ ఉన్నారు ఇందులోనే, అంటే లైక్ వర్క్ ప్రెషర్, వర్క్ లోడ్ కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటూ ఉంటారు? సో మనకు వచ్చి వి స్ప్లిట్ ద వర్క్ అమంగ్స్ట్ ఈచ్ అదర్ అనమాట. సో ఇట్ బికమ్స్ వెరీ కామ్ అండ్ ఈజీ. సో మా స్పెషాలిటీ మడిగా సో నేను వచ్చి మెయిన్గా ఈ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ చూసుకుంటాను. ఫాదర్ వచ్చి హీ హెస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ 35 years. సో అంతా మన ఐవీఎఫ్ కానీ ఇక్సీ పేషెంట్స్ కావాలంటే వాళ్ళు సార్ని చూస్తారు. మా వైఫ్ వచ్చి అంతి స్కాన్స్ అనేది షీ విల్ టేక్ కేర్. సో అట్లా వచ్చి వీ హ్యావ్ బీన్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ అండ్ వెరీ వెల్ ఇట్ హెస్ బీన్ డూయింగ్ సో వెల్ సో ఫార్. అండ్ అబౌట్ కిడ్స్, మీ ఫ్యామిలీ? మాకు వచ్చి 2 daughters అండి. One is 10 years old, the other is 4. ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి? సన్విక్ష అండ్ సమన్వి.
ఓ ఈ పేర్లు ఎవరు సెలెక్ట్ చేశారు? మై సెల్ఫ్, నేనే పేరు సెలెక్ట్ చేశాను. అందరికి ఇలా ఎస్ 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 ఏంటి అలా? అది తాతగారికి వచ్చి అందరూ ఎస్ లో ఉండాలని ఆయన ఇదే అనమాట. సో వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అందరికి అలాగే పెట్టుకున్నారు. అందరూ ఫ్యామిలీలో అన్ని చోట్ల కజిన్స్ వాళ్ళందరూ ఎస్. శోభన్ బాబు గారికి ఇలా ఎస్ సెంటిమెంట్ ఉందా? బిగ్ ఎస్ సెంటిమెంట్. ఎస్. అవునా? సో మీకంటే పేరు తనే సెలెక్ట్ చేసి ఉంటారు. అందరికి కూడా తను అలాగే సజెస్ట్ చేశారా? yes, mostly he has only suggested the names for all the grandchildren. ఓకే, సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు మీరు? హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైం? అంటే when he passed away I was doing my 11th 12th standard అనమాట. long time back. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు? ఇంకా రాలేదండి అప్పుడు. yes, no, I was very young when he passed away. యా, బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. He should be quite happy, yes, of course. He was always proud of us. మనం ఏం చేసినా కూడా he was always proud of us. ఫస్ట్ వచ్చినా కూడా he would say చాలా బాగుంది మా అని. he used to be always there for us. ఎంత బిజీ అయినా కూడా he used to come to our house every week అందరు ఇంటికి వెళ్తారనమాట. మన ఎందుకంటే బికాస్ everyone is in different places, he used to go around everyone's place ఒక 1.5 2 hours spend చేసి అందరితో మాట్లాడి used to go as a family man first. సో ఎప్పుడు తాతగారు అంటే I only used to see him as తాతగారు and not శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలే. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ ఈవెన్ నో హూ, ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు? we never used to watch movies at home. అయ్యో, అసలు మూవీస్ అనేది he would not encourage. ఆయన మూవీస్ కూడా? ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 of them. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన ఉన్నది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి? ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా? No, he has never asked us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు ఓన్లీ తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో మా శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు, ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు? నెవర్. మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసేది చాలా తక్కువ. బికాజ్ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ. ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ he has never encouraged anyone also to get into movies. But మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు, ఎంత he has worked for this అని చెప్పి. It is not an easy task. అందరూ వచ్చి everyone can become an actor but everyone cannot become a Shobhan Babu. Exactly. So if you can do something better at what you can do, you work on that, and is what we thought. all the grandchildren, everyone is doing very well in their own friends and ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో తనతో మీరు? He used to give enough time for us. Ante vachi he used to talk about values, family values, work values,
ethics, education, either he used to talk at all times. He used to give me handwritten letters anamata. Oh. I still have those handwritten letters at home. మెమరీస్ Yes, yes. ఏముండేది అందులో ఆ లెటర్స్ లో? Time gurinchi you speak, be time management gurinchi. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can. It doesn't matter, results don't matter, do your best. ఇట్లాంటివే ఉన్నాయి అనమాట. సో స్మాల్ వాల్యూస్ యూస్ టు గివ్ us. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? ఐ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ బై మై సెల్ఫ్. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే? అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు, కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పారు. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? నో, నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ లేదు. డాన్స్? నో, నథింగ్, జస్ట్ వర్కింగ్ అవుట్. I have seen so many videos మీది జిమ్ లో ఉన్నప్పటిది, లైక్ when you are showing your muscles, ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడల్స్ చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకొని లైక్ షోయింగ్ దట్ మజిల్. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు? I wanted to change that trend. I wanted to impose on people అనమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ ఉంటుంది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే who's going to do? No one's going to listen కదా. So you be an example to what you teach. So I wanted to be a forefront of that. And it's working out good so far. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ చాలా మంది వస్తారు, చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ my grandfather was a legend in himself. I can't compare with him, but definitely I'm happy. I feel proud if someone tells me that అనమాట. ఎంగేజ్ లో శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే I've heard that a couple of times కానీ, but yeah, you just feel good అంతే. I don't think that is true, but whatever it is, you take the compliment when it comes కదా. So